హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఇప్పుడు నేను పీతల ఈగురు చూపించబోతున్నాను మీకు. దానికి కావాల్సిన పదార్థాలు చూపించాను కదా మీకు. ఏంటంటే చూడండి, పీతలు క్లీన్ చేసి పెట్టుకున్న పీతలు నీటిలో వేసి ఉంచాను అనమాట. తర్వాత అది కొబ్బరి పేస్టు, తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, ఇది కొబ్బరి పేస్టు. అది చిన్న దానిలో చిన్న కటోరీలో ఉన్నదేమో అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత మనం గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ తీసుకోవచ్చు అనమాట దానిలోకి. ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. చూడండి, నేను క్రాబ్ కర్రీ చేస్తానని చెప్పాను కదా, దానికి కావాల్సిన పదార్థాలు చూపించాను కదా. చూడండి, క్రాబ్స్ ఇవి మీకు ఒకసారి చూపిస్తున్నాను. వాళ్ళు మనకు చేసేటప్పుడు ఎలాగంటే మొత్తం పీతని అంతా చేసేసిన తర్వాత ఇలా చేస్తారు. ఇలా చేసిన తర్వాత దీన్ని ఇలాగే ఇస్తారు మనకి. మనం ఏం చేసుకోవాలంటే ఇది 2 పార్ట్స్ కింద చేసుకోవాలి. ఎలాగా చూడండి, ఇక్కడ మధ్యలో ఇలా వేలు పెట్టి 2 ఫింగర్స్ ఇలా బొటన వేలు పెట్టి ఇలా వెనక్కి ప్రెస్ చేస్తే చక్కగా కరెక్ట్గా విరిగిపోద్ది అనమాట. ఇలా చేసుకోవాలన్నమాట. అందుకని నేను ముందు చేశాను, మీకు చూపించడానికని ఒక పీతను అట్టే పెట్టాను అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం ఒక పాన్ పెట్టుకుని దానిలో కొంచెం ఆయిల్ వేసుకుందాం. నేను తక్కువ క్రాబ్ తీసుకున్నాను కాబట్టి కొంచెం ఆయిల్ అయితే సరిపోద్ది. అంటే దీంతో 2 స్పూన్లు అయితే సరిపోద్ది. నేను వీడియో వంట చేస్తూ చేయడం చూపించడానికి వీడియో పెట్టాను, కానీ ఎందుకో అది అవ్వలేదు. నేను అందుకని ఇప్పుడు ఈ సిచ్యుయేషన్లో ఉండగా ఈ స్టేజ్లో ఉండగా నేను వీడియో ఎంతవరకు వచ్చిందని చూస్తే అదేమీ క్యాచ్ చేయలేదన్నమాట. అందుకని నేను చెప్తున్నాను. 2 స్పూన్లు ఆయిల్ వేసాను కదా. ఆయిల్ వేసిన తర్వాత నేను తీసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అంటే 4 చిన్న ఉల్లిపాయలు ముక్కలు చేశాను. 4 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి అనమాట. పచ్చిమిర్చి ఏం చేశానంటే పచ్చిమిర్చి సగానికి విరిచి దానికి ఒక ఘాటు దీనికి ఒక ఘాటు పెట్టాను అనమాట. అలాగా పెట్టినవి నేను ఏం చేశాను, ఇలాగే వేసేసాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చూడండి, ఘాటు ఇది ఇలా పెట్టాను. కనిపిస్తుందా మీకు? ఇలాగా అంటే రెండు ముక్కలు చేసి ఆ 2 ముక్కలకి ఇలాగ మధ్యలో ఘాటు పెట్టాను అనమాట. ఇలా ఘాటు పెట్టి వేసాను. కనిపిస్తుందా? అయితే వేసి ఆ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత దానిలోను ఫస్ట్ కొంచెం పసుపు, తర్వాత కూరకు సరిపడా ఉప్పు, తర్వాత 2 స్పూన్లు ఫుల్ స్పూన్లు 2 స్పూన్లు కారం వేసి ఆ ఉల్లిపాయల్లో కొంచెం ఇలాగా కలిపిన తర్వాత కొంచెం ఒక 2 నిమిషాలు ఆ ఉల్లిపాయల్లో ఉప్పు, కారం, పసుపు ఉడికిన తర్వాత చికెన్ మసాలా వేసాను అనమాట. నేను పీతల్లో కానీ రొయ్యల్లో కానీ చికెన్ మసాలా వేస్తాను. చికెన్ మసాలా వేసి ఆ తర్వాత అవి కూడా ఉల్లిపాయల్లో బాగా చికెన్ మసాలా కూడా బాగా కలిసిన తర్వాత అప్పుడు నేను ఈ పీత ముక్కలు వేసాను అనమాట. పీతల్ని అప్పుడు వేసి తర్వాత పీతలను ఒక 2 నిమిషాలు ఇలా కలిపిన తర్వాత పీతల్లోంచి ఉన్న వాటరు ఈ ఉల్లిపాయలు కలిసి ఒక 2 నిమిషాలు ఉడికినాయి అనమాట. ఆ ఉడికిన తర్వాత ఏం చేశానంటే నేను ఆల్రెడీ కొబ్బరి ఒక పావు ముక్క తీసుకున్నాను. కొబ్బరికాయలో పావు తీసుకుని దాన్ని పేస్ట్ చేశాను. ఇందాక చూపించాను కదా, కొబ్బరి పేస్ట్, పచ్చి కొబ్బరి పేస్ట్ చేశాను కదా, ఆ పేస్ట్ వేసాను అనమాట. దీనిలో వేసి ఆ పేస్టు కొంచెం వేగిన తర్వాత అదే మిక్సీ జార్ని కడిగేసి ఆ వాటర్, అంటే కొబ్బరి ఉంటుంది కదా మిక్సీ జార్లో, దానిలో వాటర్ వేసి ఆ వాటర్ దీనిలో కర్రీకి సరిపడా వేసేసి ఇలా కలిపేసి అప్పుడు ఈ స్టేజ్లో ఇది మన పీతలు ఇగురు కదా, అందుకని ఈ స్టేజ్లో మనం మూత పెట్టేసుకుందాం.
నేను అంటే ఈ చేసిందంతా రికార్డ్ అవ్వలేదు, అందుకని నేను మళ్ళీ చెప్పాల్సి వచ్చిందనమాట. ఓకేనా. ఇది ఇంకంతే, అన్నీ వేసేసాం. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా అన్నీ వేసాం కాబట్టి ఇంకా మనం ఏమీ చూసుకోక్కర్లేదు. ఒక్కసారి దీన్ని ఉప్పు చూసుకుందాం. ఉప్పు చూసుకుని ఉప్పు సరిపోయిందో లేదో చూసిన తర్వాత ఇవన్నీ కూడా కొబ్బరి పాలు అనమాట. సరిపోయింది, చాలా బాగుంది. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని బాగా ఎగరనిద్దాం అనమాట. ఓకేనా. కర్రీ బాగా ఎగిరే వరకు ఉండి లాస్ట్ని మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. ఒక 3 మినిట్స్ అయింది. అంటే పూర్తిగా ఎగరలేదు, అలాగని మనం పోసిన కొబ్బరి పాలు అదే కొబ్బరి పేస్ట్తో వేసిన వాటర్ అంతా లేదు. మొత్తానికి చాలా వరకు అంటే హాఫ్ పైన ఎగిరిపోయింది అనమాట. ఇప్పుడు మనం మూత పెట్టి పూర్తిగా ఎగిరే వరకు మనం ఈ స్టేజ్లో ఏం చేద్దామంటే సిమ్లో పెట్టుకుని మనం ఒక 5 నిమిషాలు అలాగా బాగా ఎగిరే వరకు చూద్దాం. ఓకేనా. చూడండి బాగా ఎగిరిపోయింది కదా, ఆయిల్ కూడా పైకి తేలుతుంది. చూడండి ఇది ఆయిలే అన్నమాట. అయితే ఈ స్టేజ్లో మనం కొంచెం మళ్ళీ ఎక్కువసేపు ఉంచితే అడుగట్టే ప్రమాదం ఉంది. అది జస్ట్ అలా. ఇప్పుడు ఇది మనం పూర్తిగా స్టవ్ ఆపేస్తే 2 నిమిషాలకే చక్కగా దగ్గరగా వచ్చేస్తుంది అన్నమాట గ్రేవీ. సరేనా. ఇంతే, చాలా టేస్టీగా ఉండే పీతల ఎగురు చూసారు కదా. మీరు కూడా చేసుకుని తిని హ్యాపీగా ఉండండి. ఓకేనా. ఈ హ్యాపీ న్యూ ఇయర్లో నాన్ వెజ్ కర్రీ ఈరోజే స్టార్ట్ చేశాను. ఓకేనా. బాయ్.